ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిత్య శ్రామికుడు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. డైటీషియన్ ఇచ్చిన డైట్ చార్టును ఫాలో అవుతారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటారు. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి. ఎర్రటి ఎండలోనైనా ఎముకలు కొరికే చలిలో అయినా అదే ఆహారం. అందుకే 76 ఏళ్ల వయసులోనూ 26 సంవత్సరాల యువకుడిగా పనిచేస్తూ ఉంటారు. ఇటీవల డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. మెడికల్ టెస్టుల్లో తేలిందేంటి? ఇకపై తాను ఢిల్లీ రాజకీయాలు చేసుకోవడమే మంచిదని మంత్రి లోకేష్ ఎందుకన్నారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవనశైలి, ఆహార్యం డిఫరెంట్గా ఉంటుంది. నిత్యం వ్యాయామం చేస్తారు. ఎప్పటికప్పుడు సాంకేతికంగా ఇతర విషయాల్లో అప్డేట్ అవుతూ ఉంటారు. ముఖ్యమంత్రి కావటంతో కాన్వాయ్లో ఎప్పుడూ మెడికల్ వ్యాన్ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డాక్టర్లు అనుసరిస్తూ ఉండేవారు. ఇప్పుడు 24 గంటలు చంద్రబాబుతో వైద్య బృందం ఉంటోంది. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని నిత్యం ఉత్సాహంగా ఉండే సీఎంకు వారం రోజుల క్రితం మరోసారి వ్యక్తిగత వైద్యులు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన నివేదికలు ఇచ్చారు. డాక్టర్లను మధ్యాహ్న భోజనానికి ఉండాలని చంద్రబాబు కోరటంతో ఆనందంగా అంగీకరించారు. అదే సమయంలో ఇంట్లో ఉన్న లోకేష్ ను లంచ్ కి జాయిన్ కావాలని చెప్పారు. ఇక చంద్రబాబుతో కలిసి లంచ్ కి కూర్చున్న లోకేష్ సీఎంకి చేసిన మెడికల్ టెస్టుల రిపోర్టులపై ఆరా తీశారు. మరో 25 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేదని, కంప్లీట్ పర్ఫెక్ట్ అని వైద్యులు నవ్వుతూ చెప్పేశారు. అంతేకాదు, వైద్య పరీక్ష నివేదికలన్నీ సవ్యంగా ఉండటంతో కొన్ని మందులు తగ్గించామని చంద్రబాబు వ్యక్తిగత వైద్యులు లోకేష్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన లోకేష్, అలా అయితే మమ్మల్ని ఢిల్లీ వెళ్లి రాజకీయం చేసుకోమంటారా అని నవ్వుతూ డాక్టర్ల దగ్గర జోక్ చేశారు. దీంతో లంచ్ సమావేశంలో చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులు, వైద్యులు కొద్దిసేపు నవ్వుకున్నారు. సరదాగా సాగిన ఈ సంభాషణకు కారణం లేకపోలేదు. చంద్రబాబు ఆరోగ్యం, వయసుపై ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి వృద్ధుడని తనను కలిసిన మీడియా ప్రతినిధుల దగ్గర జగన్ ప్రస్తావించగా డాక్టర్లతో లోకేష్ ఈ విషయాన్ని చెప్పేశారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి, ప్రజా శ్రేయస్సుపైనే దృష్టి పెడుతున్నారు. ఇప్పటికీ రోజుకు 18 గంటలు పనిచేస్తారు. జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్ర సమస్యలు పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను కలుస్తూ ఉంటారు. సాంకేతికంగా ఎవరు అప్డేట్ కాలేరన్నది మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. ఫైళ్లను పూర్తిగా చదువుతారు. శాఖల సమీక్షలో చిన్న పాయింట్ను వదలరని చెప్పుకొచ్చారు. చంద్రబాబు దగ్గర మాట్లాడాలంటే సబ్జెక్టుపై పూర్తి స్థాయి అవగాహనతో ఉండాలని వివరించారు. రోజుకు 4-5 సమీక్షలు చేసే శక్తి చంద్రబాబుకు ఉందన్నారు. ఉదయం ఒక సమీక్ష చేసి ఇంటికి వెళ్లి పడుకునే అలవాటు లేదన్న విషయాన్ని ప్రస్తావించారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, నిత్య విద్యార్థిలా ఉండటం, క్రమం తప్పని వ్యాయామం, మితాహారం ఇవి ఆయన ఆరోగ్య రహస్యాలని అక్కడున్న నేతలు వివరించారు.